మంది రక్త సంబంధులు ఉంటారు. మాట అంటారు తప్ప కానీ ఎవరు కూడా ఎవరి కొరకు ఎవరు పూట పడలేరు. కానీ దేవుని మాట అయితే ఎవరినైనా బలపరచగలదు. మాటలు చదువుకుందాం. మరి దయచేసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎలా చేయగలను అనుకుంటుంది, కానీ దేవుడు చేయిస్తాడు తన చేత. పేదల పక్షంగా ఉండేవాడు నిరుపేదలు. శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. మనం నిలబడితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు నువ్వు నిలబడితే నువ్వు దేవునిలో నిలబడితే, లోకంలో కాదు. లోకమే శాశ్వతం కాదు, ధనమే శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం కాదు. నీ కళ్ళ ముందుని మళ్ళీ నీ బిడ్డల్ని ప్రయోజకులుగా నువ్వు చూడగలవు. ఇది దేవుని మాటలు. ఇవి ఒక మాట చదువుదాం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వాక్యం. కాగా మీరు బలహీనులు కాక. 15వ అధ్యాయం 7వ. మాట్లాడాలంటే ఆయన గురించే చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఈ మనుషుల మాటలు కావు. ఎవరి మాటలు ఇవి? కాగా మీరు బలహీనులు కాక. ఏం వహించాలి? కృంగుపౌలు చక్కగా ముచ్చటగా వాళ్ళు కొండలయ్యారు. మీ కూడు కుక్కలు తినవు. ఇది దేవుని మాటగా చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు బలహీన పడవలసిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకోండి. ఎవరిని పెట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు? దేవుని మాటను పెట్టి. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము. పిల్లలకెళ్ళి తల్లికెళ్ళి పిల్లలు చూడటం కాదు. మీరందరూ దేవుని వైపు చూస్తే మీ బ్రతుకులు మార్చేవాడు దేవుడు, మీ బ్రతుకులు కట్టేవాడు దేవుడు, మీ జీవితాలు కట్టేవాడు దేవుడు, మీ కుటుంబాలను కట్టేవాడు దేవుడు. కుటుంబీకులు ఇవాళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బంధువులు ఇవాళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రేమించేవారు ఇవాళ ఉండొచ్చు, ప్రేమించకపోవచ్చు. ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వకపోవచ్చు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కొనసాగిస్తే, దేవుని కోసం కానీ మనం నిలబడితే, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కాదు. సిద్ధం గట్టిగా అందరూ. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి విసికి వేసారిపోయి కృంగిపోయి నాకెవరూ లేరు అని దిగులుతో దుఃఖముతున్న సహోదరుడా, సహోదరి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించాలి. నువ్వేది తలపెట్టబోతున్నావో, ఏమీ లేదని కృంగిపోతున్నావేమో, ఎలా జరగాల్సింది ఈ కార్యక్రమం, ఎలా జరిపించుకోవాలి, ఏం చెయ్యాలని తలపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నా దేవుడు ఉన్నాడు. నాకు ఎవరున్నారు? నేను నమ్ముకున్న దేవుడు శాతగానాడు. మాట్లాడండి. ఏం అబద్ధాలు ఏం కావి, స్పష్టమైన సత్యమైన వాక్యాలు. నా దేవుడు శాతగానేనోడు, చెయ్యలేనోడు. ఒకవేళ మీలో ఎవరికైనా ఏదైనా చేయలేదంటే ఇప్పుడు చెప్పండి. మీరు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు మీ బ్రతుకులు ఆయన ఏమి చేయలేదా? రుజువు కావాలి. ఈరోజు బలహీనమైనప్పుడు, కృంగిపోయినప్పుడు బలపరిచిన దేవుడు, పడిపోయినప్పుడు లేవనెత్తిన దేవుడు. సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు